తెలుగుదేశం జనసేన పొత్తు ఎప్పుడో ఖరారైపోయింది. కాకపోతే సీట్లు ఎన్ని అన్నటువంటిది ఇంకా కార్యకర్తలకు చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ ఏ 25 సీట్లో 25 లోపో ఇస్తే కనుక జన సైనికులలో తీవ్ర ఆగ్రహవేశాలు వస్తాయి, కాపు సామాజిక వర్గం పూర్తిగా రివోల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. ఇంకోటి, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అన్నటువంటిది లేదు అన్నప్పటి నుంచి కూడా ఒక్కసారిగా అసంతృప్తి అసహనం పెరిగింది కాపు సామాజిక వర్గంలో. కాబట్టి అది కూడా ఇప్పుడు ఆలోచించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అది పక్కన పెడితే వాట్ అబౌట్ భారతీయ జనతా పార్టీ 2014 కాంబినేషన్ రిపీట్ చేయాలనుకుంటున్నటువంటి చంద్రబాబు గారికి భారతీయ జనతా పార్టీ ఎటూ తేల్చలేదు ఇప్పటిదాకా. ఈయన నుంచి పరోక్షంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు తప్పించి అట్టించి ఇటు ఇట్టించి అటు ప్రత్యక్ష కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అన్నటువంటి తెలియట్లేదు. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీకి 5 పార్లమెంటు 7 అసెంబ్లీకి ఒప్పేసుకుంది అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అట్లాగే తెలుగుదేశం అనుకూల భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అయితే సింగిల్గా పోటీకి సిద్ధపడింది. అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను పంపించమని చెప్పి కమిటీలు వేయమంది అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. ఏది నిజమన్నది తేలాల్సి ఉంది.